హాయ్, వెల్కమ్ టు రాజేష్ రెడ్డి అఫీషియల్. ఇప్పుడు మనం చేయబోతున్న వీడియో దేనికి సంబంధించిందంటే టాటా ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది మార్చ్ 28 నుంచి. సో క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. సో మనకి ఇష్టమైన ప్లేయర్స్, మన ఇష్టమైన టీమ్స్, ఇంకా మ్యాచెస్ మనం చూడబోతున్నాము. సో మీకు ఆ మ్యాచెస్ ఎప్పుడు జరుగుతున్నాయి, టైం టేబుల్ అనేది రిలీజ్ అయింది ఫస్ట్ 20 మ్యాచెస్కి. సో మీకు ఆ మ్యాచెస్ ఎక్కడ జరుగుతున్నాయి, ఏ వెన్యూ, ఏ టీము ఏ టీంతో ఆడబోతుందో మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు. ఓకే, ఈ వీడియోని ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఓకే, అలాగే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ టీం ప్లేయర్ ఎవరో కూడా కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఫస్ట్ 20 మ్యాచెస్ రిలీజ్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ వచ్చి మనకి టాటా ఐపీఎల్ 2026 స్కెడ్యూల్ రిలీజ్ అయింది, నిన్నే రిలీజ్ అయింది, 2 days బ్యాక్ అవుతుంది. యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్ లవర్గా నేను ఇది, క్రికెట్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, సో వాళ్ళ కోసమే చెప్తున్నాను ఈ వీడియో చేయటం. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ 28 మార్చ్ సాటర్డే వచ్చింది, ఈవినింగ్ టైం బెంగళూరులో. లొకేషన్ వచ్చి బెంగళూరు. ఫస్ట్ టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్. సో నెక్స్ట్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ 29th మార్చ్ 26 సండే వచ్చింది, ఈవినింగ్ ముంబైలో. తర్వాత రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సిఎస్కే 30th మార్చ్ మండే వచ్చింది, ఈవినింగ్ గౌహాతీలో. పంజాబ్ కింగ్స్ 11 వర్సెస్ గుజరాత్ టైటన్స్ 31st మార్చ్ ట్యూస్డే వచ్చింది, ఈవినింగే ముల్లాన్పూర్లో. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ డెక్కన్ చార్జర్స్ 1st ఏప్రిల్ వెడ్నెస్డే ఈవినింగ్ లక్నోలో. ఇది మనకి ఫేవరెట్ మ్యాచ్ ఏంటంటే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ సెకండ్. ఇది ఎస్ఆర్హెచ్ టీమ్కి ఇది సెకండ్ మ్యాచ్, 2nd ఏప్రిల్ థర్స్డే ఈవినింగ్ కోల్కతాలో. అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆడుతున్నది మొత్తం ఏంటంటే ప్రస్తుతానికి అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. నెక్స్ట్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ 11 ఫ్రైడే 3rd ఈవినింగ్ చెన్నైలో. అలాగే డెక్కన్ చార్జర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 4th ఏప్రిల్ సాటర్డే ఆఫ్టర్నూన్ ఢిల్లీలో. గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ 4th ఏప్రిల్ 26 సాటర్డే ఈవినింగ్ అహ్మదాబాద్లో. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీము హోమ్ గ్రౌండ్ లో ఆడబోతుంది హైదరాబాద్ లో 5th ఏప్రిల్ 26. ఎవరి మీద అంటే లక్నో సూపర్ జైంట్స్ మీద. సండే వచ్చింది ఆఫ్టర్నూన్ హైదరాబాద్. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిఎస్కే మీద 5th ఏప్రిల్ సండే ఈవినింగ్ బెంగళూరులోనే, హోమ్ టౌన్ లోనే ఆడుతుంది ఎవరు, ఆర్సీబీ వచ్చి. తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 11 6th ఏప్రిల్ మండే ఈవినింగ్ కోల్కతాలోనే. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వచ్చి గౌహాతి 7th ఏప్రిల్ ఈవినింగ్ ట్యూస్డే. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ 8th ఏప్రిల్ వెన్స్డే ఈవినింగ్ ఢిల్లీలోనే. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ థర్స్డే 9th ఏప్రిల్ ఈవినింగ్ కోల్కతాలో. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ గౌహాతీలో ఎప్పుడు 10th ఏప్రిల్. పంజాబ్ కింగ్స్ 11 వర్సెస్ ఎస్ఆర్హెచ్, ఇది ఎస్ఆర్హెచ్ కి మళ్ళీ అవుట్ సైడ్ హైదరాబాద్ లోకల్లో కాదు, 11th ఏప్రిల్ సాటర్డే ఆఫ్టర్నూన్ ముల్లాన్పూర్లో. సిఎస్కే వర్సెస్ డీసీ ఎక్కడ అంటే చెన్నైలో 11th ఏప్రిల్ సాటర్డే వచ్చిన ఆ రోజు ఈవినింగ్. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ 12th ఏప్రిల్ సండే ఆఫ్టర్నూన్ లక్నో. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ వచ్చి 12th ఏప్రిల్ 26 సండే ఈవినింగ్ ముంబై. సో ఫస్ట్ 20 మ్యాచెస్ లో హైదరాబాద్ లో జరిగేది ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి అంటే ఓన్లీ 1 మ్యాచ్. ఓ మై గాడ్, అది కూడా ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఓన్లీ 1 మ్యాచ్ ఉంది హైదరాబాద్ లో. అలాగే గాయస్, క్రికెట్ అప్డేట్స్ ఇంకా తెలియాలనుకుంటే ఫాలో ఇన్స్టా ఐడి sunrisers_. ఇది ఓన్లీ క్రికెట్కి సంబంధించిందే గాయస్. ప్లీజ్ ఈ ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. మీకు కొత్త కొత్త అప్డేట్స్ ఇంకా మ్యాచెస్ గురించి కానీ ఏవైనా దాంట్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాం రిలేటింగ్గా. ప్లీజ్ ఫాలో ది ఇన్స్టా ఐడి ఆల్సో. ఇంకోసారి చెప్తున్నాను, ఏమొచ్చి sunrisers_. మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe and comment. Also hype the video. Thank you so much. Bye.